కాంగ్రెస్లో షాడో ఇన్ఛార్జి ఆయన కనుసనులోనే పార్టీ సమీక్షలు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎవరు కాంగ్రెస్ పార్టీని కిందేనికే ఎవరు కొత్తగా రావాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ వాళ్ళనే బ్లేమ్ చేసుకుంటారు. ఆ పార్టీ వాళ్ళనే రచ్చ మీద ఏమంటారు రోడ్డు మీద నిలబెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది దాదాపు ఓ నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి డిస్కషన్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నటువంటి మాట అన్నటువంటిది. కాంగ్రెస్ పార్టీలో షాడో ఇన్ఛార్జ్ ఉన్నారు అన్నటువంటిది. అయితే పేరు అనేటువంటి మాట పక్కన పెడితే ఆల్మోస్ట్ 10 ఏళ్ల తర్వాత 2 టర్ములు తెలంగాణ వచ్చిన తర్వాత 2 టర్ములు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే 3వ టర్మ్ తెలంగాణ వచ్చిన 3వ టర్మ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది కూడా పెద్ద బంపర్ మెజార్టీ ఏం కాదు. అంటే కావాల్సినటువంటి మెజార్టీకి ఒక 3-4 సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చినాయి. అది కూడా కాంగ్రెస్ పార్టీ మీద అతి ప్రేమతోటి తెలంగాణ ప్రజలు ఓట్లేసిండ్రు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తప్పులో కాలేసినట్టే. వాళ్ళకు కూడా తెలుసు అది. ఎందుకంటే ఆనాటి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఆనాటి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన మీద ఉన్నటువంటి అసంతృప్తి, ఆనాటి లీడర్ల మీద ఉన్నటువంటి అసహనం, ఆనాటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఏమంటారు ఇంకా ఆ పాలన రాచరిక పాలన మీద విరక్తి కలిగి మినుకు అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిండ్రు తెలంగాణ ప్రజలు. అట్లాంటి పరిస్థితుల్లో అధికారానికి వస్తే 10 ఏళ్ల పాటు పాపం కార్యకర్తలు అయితే 10 ఏళ్ల పాటు ఎంత కష్టపడ్డారంటే పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందా అని చెప్పేసి, అంటే కొద్దిమంది లాయల్గా ఉంటారు కదా, వాళ్ళు బాగా కష్టపడి తర్వాత ఈవెన్ బీఆర్ఎస్ పార్టీలో కూడా అసంతృప్తికి లోనై ఆ పెద్దోళ్ళ చేతుల్లో నలిగిపోయి విరక్తి కలిగి ఈవెన్ బీఆర్ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి, అంటే అవతలోళ్ళకి బుద్ధి చెప్పాలి, వాళ్ళ పాలనకు బుద్ధి చెప్పాలి, నిరంకుశ పాలన, నియంతృత్వ పాలన అని చెప్పేసి ఈవెన్ బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఈరోజు పార్టీ అధికార మార్పిడి అయితే జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజాగ్రహాన్ని గుర్తించి తెలంగాణ ప్రజాగ్రహంలో నుంచి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకి ఇంకా ఎంత చేరువగా పనిచేయాలి. కానీ ఈ సంవత్సరన్నర కాలంలో ఎందుకో మరి ఎక్కడ లోపం ఉందో తెలియదు. అంటే స్వయాన సీఎం గారే మేము అనుకున్నాము ఇట్లుంటుంది అని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇదంతా ఖాళీ గిన్నె అని చెప్పేసి. అంటే తెలంగాణ బంగారు తెలంగాణ లాగా ఏర్పడ్డ తెలంగాణ అప్పుల పాలైంది అన్నటువంటి మాట వాస్తవం, పప్పు బెల్లాలాక వంచింది అన్నటువంటి మాట వాస్తవం. కానీ అమలు కాని హామీలతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చడంలో ఎందుకు మరి ఫెయిల్ అవుతుంది. మరి అదొక్కటే కాదు, హామీలను ఫెయిల్ చేయడమే కాదు, ఎందుకు ఎక్కడో స్తబ్దత అయితే కనిపిస్తోంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి లేదంటే ప్రతిపక్ష పార్టీలకి సంద అయితే దొరుకుతుంది. ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. లాస్ట్ 1 year ఎట్లా ఎలక్షన్ టైమే ఉంటుంది. అంటే వీళ్ళ చేతులు ఉన్నవి ఇంకా 2 ఏళ్ళే. ఈ 2 ఏళ్ళైనా సరే ప్రజలకు దగ్గర కావాలి, ప్రజల మెప్పు పొందాలి, అవన్నీ మాట పక్కన పెట్టేసి ఇంకా పార్టీలోనే షాడో ఇన్ఛార్జ్లు వచ్చిండ్రు అన్నటువంటిది. ఈవెన్ మనకి ఢిల్లీ నుంచి ఇన్ఛార్జ్ అయితే వచ్చిండ్రు మీనాక్షి నటరాజన్ గారు. వాళ్ళు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో మస్తు క్రేజీ అయితే వార్తలు అయితే కనిపించినాయి. చాలా సింప్లిసిటీ ఉంటుంది అన్నటువంటిది. సో ఈవెన్ ఎస్సీయూ ఇష్యూ దగ్గర కూడా చూసిండే మనం, అక్కడ కూడా ఇష్యూ జరిగింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సెటిల్ అవుతుంది అనుకున్నటువంటి సందర్భంలో షాడో ఇన్ఛార్జీలు మళ్ళీ ఆ పార్టీని మళ్ళీ భారంగా మారుతున్నారా, లేదంటే బాధ్యత తీసుకోనికే ట్రై చేస్తున్నారా, లేదనుకుంటే ఆ పార్టీని ఇంకొంచెం ప్రజల్లో ఏమంటారు తక్కువ చేస్తారనేటువంటిది ఇప్పుడు ప్రధాన సమస్య అన్నటువంటిది. అంటే ఢిల్లీ పెద్దలతో చాలా క్లోజ్గా ఉన్నటువంటి ఓ నేత మీనాక్షి నటరాజన్ గారితో, అంటే వీళ్ళంతా ఢిల్లీ టీం అన్నట్టు, అంటే తెలంగాణ లీడర్ అయినప్పటికీ ఢిల్లీ పెద్దలతో ఉన్నటువంటి సన్నిహితత్వంతో మీనాక్షి నటరాజన్ గారితో ఉన్నటువంటి ఆ క్లోజ్నెస్తో, ఎందుకంటే ఈ ఢిల్లీ టీం అన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పెద్ద మనిషియా లేదనుకుంటే పార్టీ మీద ఆధిపత్యం కోసం ట్రై చేస్తున్నారు అన్నటువంటి మాట చాలామందికి అయితే చాలా ఇబ్బందికరంగా మారుతుంది అన్నటువంటిది. అంటే ఆ షాడో లీడర్ చెప్తున్నటువంటి మాటలే తర్వాత మళ్ళీ ఆ ఇన్ఛార్జ్ వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు చెప్తున్నారు అన్నటువంటి మాట. అంటే ఇక్కడ ప్రజల ఓట్లతోటి గెలిచినటువంటి నేతల మీద
ఎమ్మెల్యేల మీద పెద్దతనం చేయాలన్నటువంటి మాట వీళ్ళకి ఏమంటే ఇబ్బందిగా మారిందంట. ఆ నేత అంటే ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి ఓ నేత పార్టీ మీద అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం అయితే పనిచేస్తున్నారంట. అది ఏనికైతే ఎవరికి ఇబ్బంది లేదంట, కానీ మొత్తం వ్యవస్థల మీదనే పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా, పాలకులకి ఇబ్బందికరంగా, లేదంటే ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకి వాళ్ళ మీద డామినేషన్ కోసం ట్రై చేస్తున్నటువంటి మాటలైతే ఎవరికైతే ఇంకా అది కాంగ్రెస్ పార్టీలోనే ఇంటర్నల్ యుద్ధానికి తెరతీస్తుందన్నటువంటిది ఇక్కడ వార్త. కాంగ్రెస్లో షాడో ఇన్ఛార్జి ఆయన కనుసన్నలోనే పార్టీ సమస్యలు, నటరాజన్ కన్నా ఎక్కువ అడావుడి, వివరాల ముందు ఆయనకి ఇవ్వాలని కండిషన్, ఆ తర్వాతే ఇన్ఛార్జితో రివ్యూ మీటింగ్స్. అసహనం వ్యక్తం చేస్తున్న నేతలు ఏఐసిసి ఆదేశాలు ఉన్నాయా లేదంటే సొంత నిర్ణయమా అన్నటువంటిది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయితే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారంట. ఆల్రెడీ మనం చూస్తున్నాము, కోఆర్డినేషన్ మిస్ అయిందా, లేదనుకుంటే ఆ టీంల మధ్య సమన్వయం లేదా, లేదనుకుంటే ఎమ్మెల్యేలు మినిస్టర్స్ సీఎం మధ్య ఏమంటారు కోఆర్డినేషన్ ఆ రిలేషను ఇవన్నీ లేవా, పాలన గాడి తప్పిపోతుంది అన్నటువంటిది, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారు అన్నటువంటిది, ఇవన్నీ కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ ఇంటర్నల్ పంచాయతీలు అనేటువంటిది రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఇట్లా ఒకరి మీద ఒకరు పట్టుత్వం కోసం ఒకరి మీద ఒకరు డామినేట్ కోసం ఢిల్లీ పెద్దలతో ఉన్నటువంటి సన్నిహితంతో ఇక్కడ పెత్తనం చేస్తామన్నటువంటి నిర్ణయాలు అనేటువంటిది అయితే కాంగ్రెస్ పార్టీకి మంచివి అయితే కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే అన్ని మంచిగా ఉన్నప్పుడు మీరు ఏం చేసినా నడుస్తుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాము, రోజుకి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అనేటువంటిది పడిపోతూ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ గ్రాఫ్ అనేటువంటిది పెరిగిపోతున్నది. యాక్చువల్లీ బీజేపీ ఆ స్కోప్ను ఆక్యుపై చేస్తుంది అనుకున్నారు ఓ 2 నెలలు 3 నెలల వరకు, కానీ మరి ఏందో తెలియదు. కానీ ఆడ కూడా ఇంటర్నల్ లోలు ఆయన ప్రెసిడెంట్ అవుతారన్నటువంటి సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పోస్టులు పెట్టుకోవడం, మా ఆయన్నే గ్రేట్ అని చెప్పేసి, వాళ్ళ ఆయన్నే గ్రేట్ అని చెప్పేసి, అన్ననే గ్రేట్ అనేటువంటిది ఆ పార్టీ వాళ్ళే పెట్టుకుంటున్నటువంటి సందర్భాల్లో ఇట్లా బీజేపీకి ఆ స్కోప్ ఎందుకో పోతుంది. మళ్ళీ బీఆర్ఎస్ మనం చూస్తున్నాం 27 నాడు రజతోత్సవ సభ చేసుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఆల్రెడీ మనం చూస్తున్నాం గ్రౌండ్లో పోతే కూడా వీళ్ళకంటే వాళ్ళే బెస్ట్ అన్నటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి, వీళ్ళకంటే కేసీఆర్ బెటర్ అన్నటువంటి మాటలు వినిపిస్తున్నాయి, వీళ్ళకంటే వాళ్ళే అట్లీస్ట్ రైతు బంధో ఏదో ఒకటి ఇచ్చేటోళ్ళు అన్నటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తమకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ఇంటర్నల్ కోల్డ్ వార్లు ఇట్లా స్టార్ట్ అయిందంటే మాత్రం ఆ పార్టీకి అయితే మంచిదైతే కాదు. ఇప్పటికైనా సరే లోపట ఇట్లాంటి పేపర్ల వరకు వచ్చినాయంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం, మీనాక్షి నటరాజన్ గారి మీద కూడా ఇంటెన్షనల్గా వార్తలు రాయిస్తున్నారు కొన్ని వర్గాలని చెప్పేసి. ఈరోజు షాడో పర్సన్ మీద కూడా వార్త వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా గిట్లే ఇంటర్నల్ పంచాయతీలు బజారుకి ఎక్కితే మాత్రం కాంగ్రెస్ పార్టీ బజార్న పడడం అయితే ఖాయమవుతుంది. ఇప్పటికైనా వాళ్ళు సెటిల్ చేసుకొని లోపట అంటే ఇంటి పంచాయతీలు బయట పడ్డాయంటే ఏమవుతుంది, ఈ కారం అవుతుంది. సో చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ మారుతుందా, ఇట్లే చేసుకొని ఈ 5 ఏళ్ళ వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగం చేసుకుంటుందా, వదిలేసుకుంటుందా.